ఈ రోజు మార్కెట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కేస్ స్టడీ. ఏంటంటే మార్కెట్ వన్ సైడ్ ట్రెండింగ్ గా ఉన్నప్పుడు ట్రేడ్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది చూద్దాము. పాయింట్ తెలుసుకునే ముందు ప్రీవియస్ డేలో ఒక చిన్న కేస్ స్టడీ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి పుట్ ఆప్షన్ లో బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది ఫ్యాన్ ని క్రాస్ చేసింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ స్ట్రైట్ అవే కిందకు వచ్చింది. అదే విధంగా ఇక్కడ కూడా కాల్ అనేది రైజ్ అయింది. తర్వాత కాల్ లో మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ ఫ్యాన్ ని క్రాస్ చేసింది. సో ఇక్కడ కాల్ అనేది కిందకు వచ్చింది. ఇదే సిచ్యువేషన్ లో ఇక్కడ నుంచి పుట్ అనేది రైజ్ అయింది. ఇక్కడ మనకి ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇటు క్రాస్ అయితే ఇక్కడ కిందకు వస్తుంది, ఇటు క్రాస్ అయితే ఇక్కడ పైకి వెళ్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇక్కడ సిచ్యువేషన్ లో కాలు పుట్టు ఈ ఓవరాల్ 4 జోన్స్ లోనే ఉన్నాయి, బయటకు వెళ్ళలేదు. కాబట్టి ఇక్కడ యాంగిల్ కట్ అయితే ఇది పడుతుంటే ఇటు పక్క పెరుగుతుంది, ఇక్కడ యాంగిల్ కట్ ఇది పడుతుంటే ఇక్కడ ఇది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇవాల్టి మార్కెట్ అనేది చూద్దాము. సో యాజ్ యూజువల్ గా మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది కాల్స్, రైట్ సైడ్ ఉన్నది పుట్స్. సో డే ఫస్ట్ అవర్ కోసం ఫ్యాను అదే విధంగా వాల్యూమ్ ప్రొఫైల్ రెండు డ్రా చేసుకోవడం జరిగింది. ఇక్కడ కాల్ లో మనకు క్లారిటీగా ఈ వాల్యూమ్ ప్రొఫైల్ అనేది ఇక్కడ మనకు సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది. సో మార్కెట్ ఇక్కడ నుంచి రీట్రేస్మెంట్ వచ్చినప్పటికీ ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకుని మళ్ళీ రైజింగ్ అనేది ఉంది. అయితే వాళ్ళ మార్కెట్ మనకి ఫస్ట్ 15 మినిట్స్ లోనే రేంజ్ అనేది ఇచ్చేసింది. సో ఇది మనకి కాల్ లో వచ్చిన రేంజ్, ఇది మనకి పుట్ లో వచ్చిన రేంజ్. మార్కెట్ స్టార్ట్ అయ్యేసరికి పుట్ అనేది కంప్లీట్ గా ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉంది. సిపిఆర్ కన్నా కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి ఈ రోజు మార్కెట్ పాజిటివ్ గా ఉండొచ్చు. సో పుట్టు ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతుంటే అక్కడ మనం కాల్స్ కొనుక్కోవడానికి వెయిట్ చేయాలి. మనం ఫ్యాన్ లో ఎప్పుడైనా సరే క్రాస్ ఓవర్ అనేది నెగిటివ్ సైడ్ వస్తే అది మనకి మూమెంట్ ని ఐడెంటిఫై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది ఫ్యాన్ లో ఫ్రెష్ గా ఎక్కడ క్రాస్ అవుతుందో చూసుకోవాలి అని మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్నాం. కానీ ఈ రోజు సిచ్యువేషన్ ఏంటంటే మార్కెట్ అనేది ఫస్ట్ 1 అవర్ లో ఎక్స్ట్రీమ్ వీక్ జోన్ లో ఉంది. ఎక్స్ట్రీమ్ వీక్ జోన్ లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఓకే, సెకండ్ హాఫ్ అన్ అవర్ నుంచి కూడా ఎక్స్ట్రీమ్ వీక్ జోన్ లో ఉంది కాబట్టి ఇంకా మనకి ఫ్రెష్ గా క్రాస్ ఓవర్స్ అనేవి రావు. కాబట్టి మనం వాల్యూమ్ ప్రొఫైల్, సిపిఆర్, మార్కెట్ కూడా ఎలాగో రేంజ్ బ్రేక్అవుట్ దగ్గరే ఉంది కాబట్టి రేంజ్ బ్రేక్అవుట్, ఈ మూడిటి ద్వారా మాత్రమే మనం ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఎక్స్ట్రీమ్ వీక్ జోన్ లో ఉంది, రేంజ్ బ్రేక్అవుట్ దగ్గర ఉంది కాబట్టి మనం ఈ రేంజ్ నే స్టాప్ లాస్ గా పెట్టుకుని మనం కాల్స్ అయితే కొనుక్కోవచ్చు. సెకండ్ అవర్ కోసం ఫ్యాన్ అనేది డ్రా చేసుకోవడం జరిగింది. సెకండ్ అవర్ ఫ్యాన్ డ్రా చేస్తే కూడా మళ్ళీ మనకి పుట్ అనేది ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉంది, కాల్ అనేది విత్ ఇన్ ద 4 జోన్స్ లో ఉంది. కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ మనం పుట్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంటే అప్పుడు కాల్స్ కి రెడీ అవుతూ ఉండాలి. ఇక్కడ ట్రేడ్ అనేది ఆల్రెడీ ప్రీవియస్ అవర్ లోనే జరిగిపోతుంది కాబట్టి ఈ హాఫ్ అన్ అవర్ లో ట్రేడ్ అనేది ఎప్పుడైతే వాల్యూ ఏరియా హై ప్లస్ సిపిఆర్ నుంచి రిజెక్ట్ అయిందో ఇక్కడ మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకుంటాము. థర్డ్ అవర్ కోసం ఫ్యాన్ అనేది డ్రా చేసుకోవడం జరిగింది. థర్డ్ అవర్ కంప్లీట్ అయ్యేసరికి మళ్ళీ పుట్ అనేది కంప్లీట్ గా ఫ్యాన్ కన్నా కింద ఉంది. అంటే స్టిల్ మార్కెట్ కాల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, పుట్ సైడ్ అనేది వీక్ గా ఉంది. కాబట్టి ఈ ట్రేడ్ ఆల్రెడీ ముందే కొనసాగుతుంది కాబట్టి ఇక్కడికి మనకి టార్గెట్ అయిపోతుంది. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో మనకి ఇక్కడ ఫ్రెష్ గా యాంగిల్ అనేది క్రాస్ చేసింది, సిపిఆర్ కన్నా కిందనుంది, వాల్యూమ్ ప్రొఫైల్ కన్నా కిందనుంది కాల్ లో. మరి సిపిఆర్ కన్నా కిందనుంది, వాల్యూమ్ ప్రొఫైల్ కన్నా కిందనుంది, ఫ్రెష్ గా యాంగిల్ క్రాస్ చేసింది కాబట్టి మరి మనం దీని ప్రకారం ఇక్కడ పుట్ బై చేయొచ్చా అంటే పుట్ అనేది ఇక్కడ కంప్లీట్ ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉంది. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్స్ లో మనం ఈ ట్రేడ్స్ ని అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ కాల్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, ఇక్కడ పుట్ అనేది ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉంది. కాబట్టి ట్రేడ్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 4th అవర్ కోసం ట్రెండ్ అనేది డ్రా చేసుకోవడం జరిగింది. ఇక్కడ 3 అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత 4th అవర్ లో మనకి కాల్ పుట్టు రెండు విత్ ఇన్ ద ఫ్యాన్ లోకి వచ్చాయి. పుట్ అనేది సిపిఆర్ కన్నా పైన ఉన్నప్పటికీ వాల్యూమ్ ప్రొఫైల్ ప్లస్ ఇది వీక్ జోన్ లో ఉంది కాబట్టి మనం పుట్ ఎంట్రీ కోసం వెయిట్ చేసి ఎప్పుడైతే కాల్ ప్యాటర్న్ ఫెయిల్ అయ్యి మనకి నెగిటివ్ ప్యాటర్న్ పడుతుందో అక్కడి నుంచి మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. కరెక్ట్ గా మనకి నెగిటివ్ ప్యాటర్న్ స్టార్ట్ అయ్యేసరికి మనకి వాల్యూ ఏరియా లో కన్నా కూడా కిందకు వచ్చేసింది. సో అక్కడే మనం స్టాప్ లాస్ పెట్టి అగైన్ మళ్ళీ మనం కాల్ అనేది కొనుక్కోవచ్చు. సో కరెక్ట్ గా మనకి టార్గెట్ అనేది రీచ్ అయింది. కాల్ లో బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది ఫ్యాన్ ఎడ్జ్ ని క్రాస్ చేసింది. కరెక్ట్ గా మనకి సిపిఆర్ కన్నా కిందకు వచ్చింది. అదే సిచ్యువేషన్ లో వాల్యూ ఏరియా హై కన్నా కూడా కిందకు వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం పుట్ ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. కానీ ఈ పుట్ ఎంట్రీ తీసుకునేసరికి ఇది స్టిల్ ఎక్స్ట్రీమ్ వీక్ లోనే ఉంది. ఎప్పుడైతే ఇది ఎక్స్ట్రీమ్ వీక్ లో నుంచి లోపలికి ఎంటర్ అయిందో ఓకే మనం ట్రై చేసుకోవచ్చు. కాబట్టి ఈ రీట్రేస్మెంట్ లో అయితే మనం ఖచ్చితంగా పుట్ ఎంట్రీ
అనేది తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మనకి ఇక్కడికి టార్గెట్ అనేది రీచ్ అయింది. నెక్స్ట్ అవర్ కోసం మనం ఫ్యాన్ అనేది డ్రా చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి ఫ్యాన్ ఎడ్జ్ ని క్రాస్ చేసి కిందకు వచ్చింది, కానీ సిపిఆర్ కన్నా పైన ట్రేడ్ అవుతుంది అండ్ ఇక్కడ వాల్యూమ్ ప్రొఫైల్ అనేది సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఎటువంటి ఎంట్రీస్ ట్రై చేయకూడదు. అదే సిచ్యువేషన్ లో కాల్ అనేది మనకి సిపిఆర్ కన్నా కింద నుండి వాల్యూ ఏరియా లో కన్నా కింద నుండి, సో ఇక్కడ వరకు వెళ్ళి ఫెయిల్ అయిపోయి ఎప్పుడైతే ఫ్రెష్ గా ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగిందో అప్పుడు మనం ఇక్కడ పుట్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. పుట్ ఎంట్రీ అనేది మనకు మంచిగా ప్రాఫిట్ అనేది ఇచ్చింది. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో మనకి ప్రైస్ అనేది సిపిఆర్ కన్నా కింద ఉంది, వాల్యూమ్ ప్రొఫైల్ కన్నా కింద ఉంది. అలానే ఇక్కడ వాల్యూమ్ ప్రొఫైల్ కన్నా పైన, సిపిఆర్ కన్నా పైన ఉంది. కాబట్టి ఇక్కడ ఈ హాఫ్ అన్ అవర్ లో మనం ఎటువంటి ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం లేదు. బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది పుట్టులో ఫ్యాన్ ని క్రాస్ చేసే లోపే మనకి ఇక్కడ కాల్ లో క్రాస్ ఓవర్ అనేది జరిగింది. అయితే ఇక్కడ మనకి సిపిఆర్ వాల్యూమ్ ప్రొఫైల్ రెండు సపోర్ట్ గా ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా వాల్యూమ్ ప్రొఫైల్ అనేది మనకి ఏ రకంగా ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవడానికి కుదరట్లేదు. కాబట్టి ఇక్కడ ట్రేడ్ అనేది తీసుకోకపోవడం మంచిది. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో ఇక్కడ మనకి కాల్ లో మనకి ఫ్రెష్ గా ఫ్యాన్ ఎడ్జ్ ని బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది క్రాస్ చేసింది. సిపిఆర్ కన్నా కింద ఉంది, వాల్యూమ్ ప్రొఫైల్ అనేది మళ్ళీ మనకి పైన దూరంగా ఉంది. కానీ ఈ సిచ్యువేషన్ లో మార్కెట్ అనేది ఎక్స్ట్రీమ్ వీక్ లోకి వెళ్తుంది కాబట్టి ఫ్యాన్ ఎడ్జ్ ప్లస్ సిపిఆర్ ఈ రెండింటిని కలిపి మనం ఇక్కడ పుట్ అనేది బై చేసుకోవచ్చు. ఇందాకటి సిచ్యువేషన్ లో ఇక్కడ ఇది మనకి ఎక్స్ట్రీమ్ వీక్ నుంచి వీక్ లోకి వెళ్తుంది కాబట్టి మనం ఇక్కడ బై చేయడం అనేది రిస్కీ. కానీ ఇక్కడ వీక్ నుంచి ఎక్స్ట్రీమ్ వీక్ లోకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ పుట్ బై చేయడం అనేది మనకి సేఫ్టీ అన్నమాట. అందుకని మనం ఇందాక ఇక్కడ బై చేయకూడదు, ఇక్కడ బై చేసుకోవచ్చు. ఈ రోజు మార్కెట్ నుంచి మనం నేర్చుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కాల్ అయినా పుట్ అయినా రెండు కూడా ఫ్యాన్ లోపల, అంటే ఫ్యాన్ కున్న 4 జోన్స్ లోపల గనక ఉంటే ఏ జోన్ నుంచి ఎటు క్రాస్ అవుతున్నా కాల్లో కింద క్రాస్ అవుతుంటే పుట్ బై చేసుకోవచ్చు, పుట్టులో కింద క్రాస్ అవుతుంటే కాల్ బై చేసుకోవచ్చు. కానీ ఏ ఒకటైనా సరే కాల్ అయినా ఫ్యాన్ లో ఉండి పుట్టు ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉన్నా, పుట్టు ఫ్యాన్ లోపల ఉండి కాల్ ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉన్నా గానీ ఏదైతే ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉంటుందో మనం దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సేమ్ ఇదే పాయింట్ ఆప్షన్స్ లోనే కాదు, గోల్డ్ మీద ట్రేడింగ్ చేస్తున్నా, బిట్ కాయిన్ లో ట్రేడింగ్ చేస్తున్నా కానీ ఇదే రూల్ ఫాలో అవ్వాలి. నార్మల్ స్కేల్లో ఫ్యాన్ డ్రా చేసినా, ఇన్వర్ట్ స్కేల్లో ఫ్యాన్ డ్రా చేసినా రెండిట్లోనూ అది ఫ్యాన్ లోపల ఉండాలి. ఒకటి ఫ్యాన్ లోపల ఉండి ఇంకొకటి ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉంది అంటే ఏది ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉందో మనం దానికి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలి.